సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం రామోజీ తండా వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ధర్నా చేపట్టడంతో సూర్యాపేట ఏపూర్ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. రామోజీ తండ నేను కౌలు తీసుకున్న 5 ఎకరాలు అది నీళ్ళు వద్దామంటే కౌలు తీసుకున్న వీళ్ళ వల్ల నీళ్ళు వదిలి అడిగి తిన్నుకుని నాటేపించి మొత్తం బోర్లు దిక్కుపోయినాయి, నీళ్ళు లేకుంటాయినాయి, పొలాలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలని అధికారులు అడుగుతుంటే నీళ్ళు రావు, ఇప్పుడు ఇటు సైడ్ రావు, మీ ఆత్మకూరు మండలానికి నీళ్ళు రావు అని చెప్తున్నారు. అటు పెన్నబాడు చీమేల అటు నీళ్ళు వెళ్తున్నాయి. మాకెళ్ళి అడుగుతుంటే మేము రావట్లేదు. మేము అక్కడ దాకా పోయి జనాలు ఆడిపోయి గేటు ముట్టుకుంటే కూడా అక్కడ తండ్రులు అధికారులు వాళ్ళని ముట్టుకోవద్దు, మీరు నీళ్ళు ఇటు రావు అని చెప్తున్నారు. మాకు మేమేం చేయాలి? రైతులు మేమందరం ఇది చేసి ధర్నాకు వచ్చినాం. ఇక్కడ కాలువ దగ్గరనే వచ్చి ఇట్నైనా గవర్నమెంట్ వచ్చి మాకు నీళ్ళు ఇస్తుందేమని ఇక్కడికి వచ్చి ధర్నాకు వచ్చినాం. రైతులు అందరం కలిసి నీళ్ళు రావట్లేదు, మాకు నీళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా. రైతులు మేమందరం ఇబ్బంది పడుతున్నాం. వస్తుందని అరకనే అన్ని నాటు పెట్టుకున్నాం. కూళ్ళు కిరాయిలు అవన్నీ మా మీద పడేరకనే మేము ఇక ఏం చేయాలనేది అర్థం కాక ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. మాకు నీళ్ళు మాత్రం ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. పోయిన 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చింది నీళ్ళు, అన్ని రైతులకు ఇబ్బంది లేకుండా వచ్చినాయి. నీళ్ళు మంచిగా చేసుకురు. ఇప్పుడు ఎటుపోయిన నీళ్ళు ఎందుకు రావట్లేవు? నీళ్ళు మాకు నీళ్ళు రావాలి, మాకు నీళ్ళు ఇవ్వాలని మేము ధర్నా చేస్తున్నాం.